అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నాకు బీఆర్ఎస్ పిలుపిచ్చిన నేపథ్యంలో కల్వకుర్తి నియోజకవర్గంలో ముందస్తు అరెస్టులు నిర్బంధాలు కొనసాగుతున్నాయి. ఆమన్గల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు ప్రత్యానాయకుతో పాటు పలువురు నేతలను ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్రమ అరెస్టులు నిర్బంధాలకు బీఆర్ఎస్ పార్టీ భయపడదని స్పష్టం చేశారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన అంటూ పోలీస్ పాలన చేస్తుంది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హాస్పిటళ్లలో డెలివరీ అయితే 13,000, 12,000 ఇచ్చుకుంటే, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టైంకి రైతు బంధు ఇచ్చేది, టైంకి రుణమాఫీ అయ్యేది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఎక్కడికక్కడ అరెస్టులు చేసి అక్రమంగా ప్రతి కార్యకర్తని, ప్రతి సామాన్య ప్రజలని పోలీస్ స్టేషన్లో పెట్టి ఇబ్బంది పెడుతడం జరిగింది. ఈరోజు పోలీసు వ్యవస్థ లేకుంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. ఇది చాలా అక్రమం, అన్యాయం. మేము అడిగింది ఏంది? దళిత బంధు, బీసీ బంధు, రైతులకు రుణమాఫీ కావాలని అడిగినాం. అడిగితే మా కార్యకర్తలను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడేయం. ఎంతవరకు న్యాయం?